శక్తితో గాలి గుబులుతుంది. మీరు కోల్కతాలోని దక్షిణేశ్వర్ కాళీ దేవాలయానికి చేరుకున్నప్పుడు మీరు దానిని అనుభూతి చెందుతారు. భక్తులు ఆశీర్వాదాలు, మార్గదర్శకత్వం, దైవాన్ని చూసేందుకు వస్తారు. ఈ ఆలయం భయంకరమైన మరియు శక్తివంతమైన తల్లి దేవత అయిన కాళీ దేవతకు అంకితం చేయబడింది. ఆమె విధ్వంసం మరియు సృష్టికి, మరణం మరియు పునర్జన్మకు చిహ్నం. ఈ ఆలయం హుగ్లీ నది ఒడ్డునుంది. దాని తెల్లని గోళ్లు మరియు 9 శిఖరాలు ఆకాశం వైపు ఎత్తుగా ఉంటాయి. లోపల సువాసన మరియు పూలవాసనతో వాతావరణం ఉంటుంది. భక్తులు ప్రధానాలయానికి వెళుతుండగా జపాలు మరియు ప్రార్థనలు గాలిని నింపుతాయి. మీరు అతీంద్రియ శక్తులను నమ్మినా నమ్మకపోయినా దక్షిణేశ్వర్లో వ్యాపించే స్పష్టమైన శక్తిని కదలేము. ఇది మిమ్మల్ని ఆకర్షిస్తుంది, దైవాన్ని మీరే అనుభవించమని ఆహ్వానిస్తుంది. దక్షిణేశ్వర్ కాళీ దేవాలయం ఎల్లప్పుడూ ఇక్కడ లేదు. దాని కప్పెన్బట్ సదసెడ్లో రాణి రాష్మోని అనే అద్భుతమైన మహింతో ప్రారంభమవుతుంది. ఆమె ధన్వంతురాలు మరియు ప్రభావవంతమైన భూస్వామి. ఒక రాత్రి ఆమెకు స్పష్టం కలచింది. దైవమాత కాళీ ఆమెకు కనిపించింది. అన్ని కులాల ప్రజలు పూజించడానికి ఒక ఆలయాన్ని నిర్మించమని కాళీ ఆమెకు సూచించింది. చాలా భావోద్వేగానికి లోనైన రాణి రాష్మోని హుగ్లీ నది బొడ్డున 20 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. నిర్మాణం 1985లో ప్రారంభమైంది మరియు పూర్తి కావడానికి 2 సంవత్సరాలు పట్టింది. ఈ ఆలయం సాంప్రదాయ బెంగాలీ నిర్మాణ శైలిలో రూపొందించబడింది. మే హవరివరబోన్రాంబుజ్బైన వేలాది మంది హాజరైన ఒక గొప్ప కార్యక్రమంలో ఆలయం ప్రతిష్ఠించబడింది. కులం లేదా సామాజిక స్థాయితో సంబంధం లేకుండా రాణి రాష్మోని అందరికీ హాలి ద్వారాలను తెరిచింది. దక్షిణేశ్వర్ కాళీ దేవాలయం నేడు ఆమె భక్తి మరియు దార్శనికతకు నిదర్శనంగా నిలుస్తుంది. ఇది అన్ని వర్గాల ప్రజలు ఓదార్పు మరియు ఆశీర్వాదాల కోసం వచ్చే ప్రదేశం. దక్షిణేశ్వర్ కాళీ దేవాలయం అది పొడవునా ఆచారాలు మరియు వేడుకలతో సజీవంగా ఉంటుంది. ఈ ప్రాచీన ఆచారాలు భక్తులను దైవంతో కలుపుతాయి. అత్యంత వివాదాస్పదమైన ఆచారాల్లో ఒకటి సంప్రదాయ మేక బలి. ఇది అహంకారాన్ని అప్పగించడాన్ని మరియు ఒకరి జంతు స్వభావాన్ని దేవతకు అర్పించడాన్ని సూచిస్తుంది. మేక ప్రతీక ప్రపంచాన్ని సూచిస్తుంది. పంక్తిక ఆస్తులు హర్షతమైనవని మనకు గుర్తు చేస్తుంది. నేడు చాలా మంది భక్తులు పువ్వులు, పండ్లు మరియు స్వీట్లను అందిస్తారు. ఈ నైవేద్యాలు ప్రేమ, భక్తి మరియు ఆశీర్వాదాల కోరికను సూచిస్తాయి. ప్రాచీన ఆచారాల ద్వారా లేదా సాధారణ నైవేద్యాల ద్వారా పక్షులలోని భక్తులు దైవమాతతో కలుస్తారు. వారు తమ జీవితంలోని అన్ని అంశాలలో ఆమె ఆశీర్వాదాలు మరియు మార్గదర్శకత్వం కోరుకుంటారు. దక్షిణేశ్వర్ కాళీ దేవాలయం చుట్టూ ఒక కదలలేని శక్తి ఉంది. చాలా మంది భక్తులు ప్రశాంతత లేదా శక్తి పెరుగుదలను అనుభూతి చెందుతున్నట్లు వర్ణించారు. కొందరు ఈ ఆలయం ఒక శక్తివంతమైన శక్తి సుడిగుండం మీద ఉందని నమ్ముతారు. ఈ సుడిగుండం ఆధ్యాత్మిక శక్తులను విస్తరిస్తుంది, దైవంతో అనుసంధానించడాన్ని సులభతరం చేస్తుంది అని చెబుతారు. ప్రపంచ నలుమూలల నుండి ప్రజలు ఆలయంలో ధ్యానం చేయడానికి మరియు ప్రార్థించడానికి వస్తారు. కాళీ దేవత విగ్రహం ఉన్న ప్రధాన ఆలయంలో శక్తి ప్రత్యేకంగా బలంగా ఉంటుంది. భక్తులు తరచుగా అక్కడ దేవత ఉనికిని అనుభూతి చెందుతున్నట్లు వర్ణిస్తారు. ఆలయంతో సంబంధం ఉన్న అత్యంత ప్రసిద్ధ వ్యక్తులలో ఒకరైన శ్రీ రామకృష్ణ పరమహంస ఈ గోడలో తీవ్రమైన దర్శనాలు మరియు ఆధ్యాత్మిక ఆనందాలను అనుభవించాలని పేర్కొన్నారు. ఆయన బోధనలు మరియు అనుభవాలు లెక్కలేని ఆత్మ సాధకులకు స్ఫూర్తినిచ్చాయి. మీరు శక్తి సుడిగుండాలను దక్షిణేశ్వర్ కాళీ దేవాలయం యొక్క స్పష్టమైన శక్తిని కాదలేము. ఈ శాశ్వతం వేసే అనుభవం. దక్షిణేశ్వర్ కాళీ దేవాలయం మహ్మం యొక్క ఆవరణలో కప్పబడి ఉంది. వివరించలేని సంపట్టనలు మరియు అద్భుతాల కళ్ళు తరతరాలుగా అందించబడ్డాయి. దేవత రాత్రిపూట ఆలయ ప్రాంగణంలో తిరుగుతుందని కొందరు అంటారు. మరికొందరు చల్లని గాలిలో ఆమె ఉనికిని అనుభూతి చెందుతున్నామని లేదా ఆకుల సందడిలో ఆమె గుసగుసలు వింటున్నామని చెబుతారు. ఒక ప్రసిద్ధ దేవత శక్తిని అనుమానించిన ఒక సందేహాస్పద వే గురించి చెబుతుంది. విగ్రహంపై రాయి విసిరి తన సిద్ధాంతాన్ని పరీక్షించాలి అతను నిర్ణయించుకున్నాడు.
అతని భయానకానికి రాయి విగ్రహం ద్వారా వెళ్లి దాని వెనుక గోడ్ను తాంచింది. అపరాధ భావంతో ఆ వ్యక్తి మోకాళ్లపై పడి క్షమాపణ కోరాడు. ఈ కర్లను నిరూపించడం కష్టమైనప్పటికీ అవి ఆలయం యొక్క మర్మాన్ని పెంచుతాయి. మీరు అతీంద్రియ శక్తులను నమ్మినా నమ్మకపోయినా దక్షిణేశ్వర కాళీ దేవాలయం భయాన్ని మరియు ఆశ్చర్యాన్ని కలిగించే ప్రదేశం. ఇది సాధారణ ప్రపంచానికి మించిన అవకాశాలకు మీ మనస్సును తెరమని ఆహ్వానిస్తుంది. ముగింపు. కోల్కతా నగరంలో దక్షిణేశ్వర కాళీ దేవాలయం విశ్వాసం మరియు ఆధ్యాత్మికతకు దీప్స్తంభంగా నిలుస్తుంది. దాని చరిత్ర, ఆచారాలు మరియు దాని చుట్టూ ఉన్న వివరించలేని శక్తి ఏటా లక్షలాది మంది భక్తులను మరియు ఆస్తిగల సందర్శకులను ఆకర్షిస్తూనే ఉంది. మీరు ఓదార్పు, ఆధ్యాత్మిక మేలుక్షలుపు లేదా భారతదేశం యొక్క ఆధ్యాత్మిక హృదయాన్ని చూడాలనుకున్నా దక్షిణేశ్వర్ ఒక ప్రత్యేకమైన మాపురాని అనుభవాన్ని అందిస్తుంది. మీరు దక్షిణేశ్వర్ యొక్క శక్తిని అనుభూతి చెంద మీ అనుభవాలను పంచుకోండి మరియు బంబామసిప్పుకోండి.